హలో గురు, మీ అందరికి డైలీ రొటీన్ టిఫిన్ తిని తిని బోరు కొట్టిందని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే నూర్ పాయా పరోటా అని ఫేమస్ సెంటర్ కనిపించింది. అదే ఎక్కడో కాదు, మన జాంపేట సెంటర్ లో ఉంది. ఇక్కడికి వచ్చి నిన్న సాయంత్రం నేను విజిట్ చేశాను. వాళ్ళు సాయంత్రం పూట ఉండదు, ఓన్లీ మార్నింగ్ టైమే 7 to 5 అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే పొద్దున్నే 8ంటికే పాయా పరోటా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ పెద్ద మసీదు ఎదురుగానే అలీఫ్ బాయ్ బిర్యానీ పాయింట్ అని చెప్పి ఇంకో రెస్టారెంట్ ఉంది. ఇక్కడ చూస్తే మెనూ కార్డ్ తో ఎలా అయితే మెనూ కార్డ్ లో ఫోటోలో ఐటమ్ ఉంటే ఇక్కడ రియల్ గా ఐటమ్స్ అయితే డెమోగా పెట్టేశారు. ఏ ఐటమ్ ఎలా కావాలి, ఎలా సర్వ్ చేస్తారు, ఈ ఐటమ్ టుడే ఇలా ఉందని చెప్పి నీట్ గా చాలా వీళ్ళ ప్రెజెంటేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇలాంటి ప్రెజెంటేషన్ నేను ఎక్కడా చూడలేదు. దాని తర్వాత నాకు కావాల్సింది ఫుల్ పాయా, డబల్ పరోటా, మా ఆవిడ కోసం సింగిల్ పరోటా, చికెన్ కుర్మా చెప్పేశాను. బయటికి వెళ్ళి చూస్తే సిట్టింగ్ ఏరియా అయితే ఇలా ఉంది. 20 మంది కూర్చోవచ్చు ఒక్కసారిగా సిట్టింగ్ ఏరియా. ఇంకో సైడ్ చూస్తే ఇంకో సిట్టింగ్ ఏరియా ఉంది. ఇక్కడ కూడా 20 మంది ఈజీగా కూర్చోవచ్చు. ఒకటి కొంచెం క్లాస్ గా ఉంది, ఇంకోటి కొంచెం మాస్ గా ఉంది. నేనైతే ఇప్పుడు మాస్ ని ప్రిఫర్ చేస్తాను. అంతలోనే మన పరోటా పాయ అయితే వచ్చేసింది. 2 పరోటా ఫుల్ పాయ చెప్పాను నా కోసం, మా ఆవిడ కోసం సింగిల్ పరోటా, చికెన్ కుర్మా అయితే చెప్పాను. టేస్ట్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ టైం వేడివేడిగా తింటే నాకేం అర్థం కాలేదు. ఇంకోసారి ఆ బోన్ పట్టుకుంటే చేయి కాలిపోతా ఉండింది. అదే పొరోటా పట్టుకొని అని లాగేసరికి నోరైతే కాలింది. ఒక బోన్తో అయిపోయిన తర్వాత కొంచెం లెమన్ పిండుకొని మళ్ళీ ట్రై చేశాను. ఎక్సలెంట్గా ఉండింది. తినేసి దిగి కిందకు వచ్చిన తర్వాత పాయా పాయింట్ అయితే ఇక్కడే ఉండింది, పక్కనే మెట్లు పక్కనే ఉండింది. ఈ సెంటర్ జాంపేట్ సెంటర్ మెయిన్ సెంటర్ లోనే ఈ పరోటా పాయింట్ ఉంది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.